గణపతియే నమః. 6వ అధ్యాయం. యస్య స్మరణమాత్రేణ జ్ఞానం ఉత్పాద్యతే స్వయం న ఏవ సర్వసంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి వెలువడు దివ్యకిరణంలో సాలోక్య, సమీప్య, సామాజ్య స్థితిలయందే అవధూతులను, అంశావతారాలను, మహాసిద్ధి పురుషులను, యోగులను పవిత్రము చేయుచుండు. సర్వాంతర్యామి అయిన శ్రీపాదుడుండని ప్రదేశము గాని, వారి ఎరుకలో లేని కాలము గాని ఈ సృష్టి యందు కానరావు. అందువల్ల శ్రీపాదులు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులను అతీతతలో వారికి తప్ప వేరెవరికీ తెలియదు. శ్రీవారి లీలలు శ్రీవారికే ఎరుక అంటూ శ్రీపాదుల వారి తత్వాన్ని వారి వెంట నీడలా ఉండే శంకరపట్టు అను అంతరంగిక భక్తుడు పేర్కొన్నాడు. శంకరపట్టు అను కన్నడ బ్రాహ్మణుడు శ్రీపాదుల వారి దివ్య చరిత్రము 14వ శతాబ్దంలో సంస్కృతంలో రచించెను. గ్రంథం రచించుటకు ముందు అతడు 1336వ సంవత్సరంలో కన్యాకుమారి వెళ్ళి అచ్చట కన్యకా పరమేశ్వరుని దర్శించెను. ఆ రోజు అమ్మవారు ధ్యానంలో ఉన్న శంకరపట్టుతో నీవు నీ జీవన సాఫల్యం కొరకై కురుంగట్టకు వెళ్ళి అక్కడ శ్రీవల్లభుని వారిని దర్శించమని చెప్పింది. అమ్మవారి ఆదేశం ప్రకారము శంకరపట్టు అక్కడ నుండి కురుపురానికి బయలుదేరాడు. మార్గ మధ్యములో శంకరపట్టు అనేక ప్రదేశాలను సందర్శిస్తూ శ్రీపాదుల వారి అనేక మంది భక్తులను కలుస్తూ వారి నుండి శ్రీపాదుల వారి జన్మ రహస్యాలు, వారి తత్వాలు, వారి బోధనలు మొదలగు అంశాలపై సంపూర్ణ సమాచారం సేకరించాడు. శంకరపట్టు అనే మజిలీలు చేసుకుంటూ ఎందరెందరినో కలుస్తూ అనేక శ్రీపాదుని దయతో వాటిని అధిగమిస్తూ కురుంగటకు చేరాడు. శ్రీపాదుల వారిని దర్శించి అమితానందాన్ని పొంది భట్టు తలపై శ్రీపాదుల వారు తమ చేయి ఉంచి అతనిలోని కుండలీ శక్తిని జాగృతం చేసి అతని శరీరంలోని పాపాలను తమ తపోగ్నిలో దగ్ధం చేసి అతనికి సమాధి స్థితి కల్పించారు. శ్రీపాదుల వారి ముఖ్య శిష్యుడైన శంకరపట్టు వారి వెన్నంటే ఉండేవారు. అతడు తాను ఆకలింపు చేసుకున్న కురుంగడ్డ పంచదేవ పహద్ ఎందై శ్రీపాదుల వారి దినచర్యను, పీఠికాపురంలోని వారి భక్తపాలనను మరియు వారి బోధనా పద్ధతులను, గతంలో తాను కురుంగడ్డకు బయలుదేరినప్పుడు దారిలో కలిసిన శ్రీపాదుల వారి భక్తుల నుండి పొందిన సమాచారములను, తనకు స్వయముగా కలిగిన అనుభవాలను జోడించి శ్రీపాదుల వారి చరిత్రను ఒక సంస్కృత గ్రంథముగా రూపొందించాడు. శ్రీపాదుల వారి సంపూర్ణ జీవిత చరిత్ర గల ఆ గ్రంథాన్ని ఒకనాడు శ్రీపాదుల వారికి చదివి వినిపించి శంకరపట్టు వారి ప్రశంసలు పొందారు. శ్రీపాదుల వారు అతని అంకిత భావానికి మెచ్చి తమ చెక్క పాదుకలను భట్టుకు జ్ఞాపకలుగా ఇచ్చారు. ఈ గ్రంథం సుప్రసిద్ధం కాగలదని, దీని తెలుగు ప్రతితును 33వ తరము వారు తద్వారా వెలుగులోకి వస్తుందని శ్రీపాదుల వారు అతనికి తెలిపారు. నా జీవిత చరిత్ర గల ఈ గ్రంథము ఎంతో పవిత్రమైనదని, ఈ గ్రంథము ఎక్కడ ఉంటే అక్కడ నేను సూక్ష్మ రూపంలో సంచరిస్తానని, నా గ్రంథాన్ని పారాయణం చేసేవారికి సకల శుభములు కలిగిస్తానని, నా లీలలు అవహేళన చేసిన వారిని శిక్షిస్తానని శ్రీపాదుల వారు శంకరపట్టుకు తెలిపారు. ఇలా కురుంగడ్డలో 14 సంవత్సరాల పాటు శంకరపట్టుతో పాటు ఎందరో భక్తులు శ్రీపాదుల వారి సేవలో ఆనంద పరవశులు అయ్యారు. ఇలా శ్రీపాదుల వారికి 30 సంవత్సరాలు వచ్చినది. శ్రీపాదుల వారు తమ అవతారాన్ని పరిసమాప్తి చేయాలని నిశ్చయించుకున్నారు. శ్రీపాదుల వారు తమ నిర్ణయాన్ని శంకరభట్టుకు తెలిపారు. భట్టు శ్రీపాదుల వారి పాదాలపై పడి ఆ నిర్ణయం మార్చుకోమని బోరుమంటూ విలపించాడు. శ్రీపాదుల వారు భట్టుని లేవనెత్తి, నాయనా, నువ్వు నన్నెంతగానో భక్తితో సేవించావు. నేను ఈ భూమిపైకి వచ్చిన కార్యం ముగిసింది. అందువల్ల నా నిర్ణయం మారదు అంటూ తమ దేదీప్యమానముగా కాంతులీలుతున్న దత్తాత్రేయుని అవతారాన్ని ధరించాడు. భట్టు ఆ దివ్య దర్శనముతో పరవశించి దత్తాత్రేయుని 1000 నోళ్ళ కీర్తించి తరించాడు.
శ్రీపాదుల వారు తమ నిజస్వరూపమును దాల్చి, బటు నేను నిరంతరము గుప్త రూపములో పీఠికాపురమునందు కురుపురమునందు సంచరిస్తూ నా భక్తులను కాపాడుతానని తెలిపారు. అది ఆశ్వయుజ మాసము, కృష్ణపక్షము, హస్త నక్షత్రము, ద్వాదశి తిథి గల రోజున శ్రీపాదుల వారు కృష్ణానదిలో అంతర్హితులై తమ అవతారంను ముగించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు శ్రీపాదుల వారు తమ నిత్య ధ్యాన అనుష్ఠానములు పూర్తి చేసుకున్నాడు. మఠంలో శిష్యులకు, అటుపై దర్బార్లో భక్తులకు తమ దర్శనమిచ్చి తిరిగి కురుంగడ్డకు వచ్చాడు. అప్పటిది మధ్యాహ్నమైంది. తమ నిర్ణయాన్ని భట్టుకు తెలిపి అతనితో కూడి కృష్ణా తీరానికి చేరుకున్నాడు. శ్రీపాదవల్లభుని తమ అవతారమును ముగిస్తారన్న వార్త విన్న వారి శిష్యులు, భక్తులు, స్థానికులు కృష్ణా తీరం చేరుకొని శ్రీపాదుల వారికి నమస్కరించి వారి నిర్ణయాన్ని పరిశీలించమని పదే పదే కోరారు. అంతా శ్రీపాదుల నాయనలారా, కాల చక్రగతికి, విధి విధానాలకు, సృష్టి ఆదేశాలకు అందరూ బద్దులే. నా సంకల్పిత కార్యం ముగిసినది కావున నా నిష్క్రమణ తప్పనిసరి అంటూ వారందరినీ సమాధానపరిచారు. గురువు ప్రసాదించే శక్తి వల్ల మరియు గురు కరుణా కటాక్షం వల్ల మాత్రమే ఏ కార్యమైనా విజయం సిద్ధిస్తుంది. కావున ఎప్పుడూ గురుభక్తిని వీడకండి. నేను సర్వకాల సర్వావ్యవస్థల యందు గుప్త రూపమున కురుంగడ్డ యందే సంచరిస్తాను. నన్ను స్మరించే వారికి సర్వదా బానిసగా నిలుస్తూ నా భక్తుల కడగండ్లు తీరుస్తానని పలికి చేతులెత్తి ఒక్కసారి అందరినీ ఆశీర్వచనం చేరాడు. శ్రీపాదులు మెల్లమెల్లగా కృష్ణానది గర్భంలోకి వెళ్ళసాగారు. అక్కడ గుమిగూడిన జనమంతా దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భజన చేయసాగారు. కృష్ణా నదీ మాత తమ ఒడిలో నుండి వైకుంఠానికి ఎగుతున్న శ్రీపాదుల వారికి కరములు జోడించి నమస్కరిస్తూ తన నదీ ప్రవాహ ఒడిని సరళముగా చేసి గురుస్వాములకు స్వాగతం పలికింది. శ్రీపాదులు కృష్ణానది మధ్యలోకి వెళ్ళి అంతర్హితులై తమ శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ముగించాడు. ఈ దృశ్యము చూస్తూ శంకర్ భట్టు సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్దిసేపటికి లేచి కృష్ణానదిలో స్నానం ఆచరించి అతడు శ్రీపాద స్వామి వారిచ్చిన పాదకులు గుండెకు హత్తుకొని స్వస్థుడై మఠానికి చేరుకున్నాడు. ఈ విధముగా శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో తమ ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ అవతారమును పరిసమాప్తి చేశాడు. 14వ శతాబ్దంలో క్రీస్తు శకము 1320-1350 మధ్య జరిగిన ఈ దివ్య సంఘటనలు గల శ్రీపాద శ్రీవల్లభుల వారి సంపూర్ణ చరిత్ర 21వ శతాబ్దములో శ్రీపాదుల వారి వంశంలో 33వ అవతారవాడైన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల వారి ద్వారా 2001వ సంవత్సరంలో వెలుగు చూసినది. శ్రీపాదుల వారి చరిత్రను భక్తులు తొలిసారిగా అందించిన ఘనత శ్రీ దీక్షితుల వారికే దక్కింది. ముక్త కంఠముతో అందరూ శ్రీపాద రాజ వరద రాజ గోవింద గోవింద. 60వ అధ్యాయము సమాప్తం. వ్రతకథ సమాప్తం. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద వల్లభాయ నమః. ధ్యాన అవనాది